హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమేనండి. అందరూ క్షేమంగానే ఉండాలని అనుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్స్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ హైదరాబాదీ హరీ మిర్చ్ కా కుటా హువా మటన్ ఫ్రై అండి. కుటావా అంటే కూట్నా మీన్స్ అంటే క్రష్ చేయడం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దాన్ని దంచడం. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఉప్పు సరిపడినంత అండి, టేస్ట్కి సరిపడినంత అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సాల్ట్, ఇది క్యూమిన్ పౌడర్ అండి, రోస్టెడ్ క్యూమిన్ పౌడర్. అంటే ఇది జీలకర్ర పొడి అండి. నేను జీలకర్రని షాలో ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అదొక టేబుల్ స్పూన్. అండ్ బ్లాక్ పెప్పర్ ఆల్సో విల్ గో టు దిస్ డిష్ అన్నమాట. నేను ఈ మటన్ని ఇవన్నీ వేసేసి కలిపి వేస్తానండి, కలిపి పెడతాను. సాల్ట్, టర్మరిక్ పౌడర్, బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, ఇది కాడమం పౌడర్, ఏలక్కాయల పొడి, గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మ్యారినేషన్కి హాఫ్ అన్ అవర్కి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మ్యారినేషన్ చేసి ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. మీ ఇష్టం, మీకు ఎంత ఇది కారం తింటారో అంత, దాన్ని బట్టి మీరు కారం ఎక్కువ తక్కువ వేయొచ్చండి. మ్యారినేషన్ అయిపోయింది, ఆయిల్ కూడా వేడిగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను అస్సలు దీంట్లో వాటర్ పోయలేదు, నీళ్ళు అయితే అస్సలు వేయలేదండి. మటన్ వాటరే, జ్యూసెసే ఇలాగా సెపరేట్ అయ్యాయన్నమాట. మటన్ వాటర్తోనే ఇది నేను ఫ్రై చేస్తున్నానండి. దీనికి ఇంకా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా డ్రై అయిపోవాలన్నమాట. 15 మినిట్స్ తర్వాత ఇలా అయ్యింది. ఇది ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని దాన్ని జ్యూస్ తీసి వేస్తున్నానండి. అంతే, ఇంకా ఇది అయినట్టే. డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, హరీ మిర్చ్ కుటా హువా గోష్ హైదరాబాదీ స్పెషల్ డిష్ అండి. ఇది చాలా యమ్మీగా, చాలా డెలిషియస్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నేను నా స్టెప్స్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఏంటి గ్రీన్ చిల్లీస్ కారం చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ 1 కిలో మటన్కి. 1 కిలో అంటే 1200 గ్రామ్స్ అనమాట. దీన్ని మీరు ఇలాగే చేయండి. దీన్ని మీరు వైట్ రైస్ తోటి, జీరా రైస్, ఓకే ఫ్రెండ్స్, రోటీ, పుల్కా, చపాతీ, పరాటా, తందూరి రోటీ, దీంతో కూడా మీరు తినొచ్చండి. దీనికి కాంబినేషన్ పప్పుచారు లేకపోతే పాలకూర పప్పు ఇలాంటివి తప్పకుండా కాంబినేషన్ మీరు వదిలిపెట్టొద్దు. చారు కూడా చాలా బాగుంటుంది దీనికి. ఓకే ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారయ్యిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తూ మీ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ సెలవు తీసుకుంటుందండి. అలాగే నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, ఆల్ బెల్ ఐకన్ ఆల్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీ వరకు వచ్చేస్తాయి వితౌట్ ఎనీ ఫెయిల్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బై బై, స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.